అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. సో దిస్ వాజ్ అ వీకెండ్ బ్లాగ్. సాటర్డే అండ్ సండే రెండు క్లబ్ చేసి నేనేం పనులు చేశాను అనేది ఈ బ్లాగ్ లో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఈ రోజు శ్రీరామనవమి కదా, ఎంత మంది టెంపుల్ కి వెళ్లారు అండ్ ఎంత మంది కళ్యాణం చేయించుకున్నారు, కళ్యాణంలో పాల్గొన్నారు అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా మా శ్రీరామనవమి అయితే చాలా బాగా జరిగింది. ఆ బ్లాగ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వీకెండ్ అంటే ఆరాంగా బెడ్ కాఫీతో నా డే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ వీక్ డేస్ లో కూడా అంతేననుకోండి. బట్ వీకెండ్ అంటే అందరికీ లేజినెస్ వస్తుంది. నాకేంటంటే కొంచెం ఉత్సాహంగా ఇంకొంచెం పని ఆ 2 days లోనే కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటాను. ఈ రోజు నా ఉత్సాహానికి తోడు అమెజాన్ పార్సిల్ కూడా వచ్చింది పొద్దున్నే. సో ఇది డాడీ వాళ్ళు ఓపెన్ చేయకుండా నేను ఎప్పుడు లేస్తానా అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంతకీ నేను అమెజాన్ నుంచి ఏం ఆర్డర్ చేశాను అంటే, డాడీ వాళ్ళ హెల్త్ కి రిలేటెడ్ బీపీ మిషన్ ఒకటి, తర్వాత ఇలా షుగర్ టెస్ట్ మిషన్ ఒకటి తెప్పించాను. ఇక్కడ మీరు చూస్తున్నది షుగర్ టెస్ట్ మిషన్. ఇందులో ఇచ్చిన ఐటమ్స్ దాని మెడికల్ టర్మ్స్ నాకు తెలియదు, అందుకనే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేకపోతున్నాను. ఓవరాల్ ప్రోడక్ట్ లో ఇన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లో ప్రొవైడ్ చేశారు. అండ్ డాడీ కూడా ఒకసారి టెస్ట్ చేసుకున్నారు. కాకపోతే అప్పుడు బాబాయ్ గైడెన్స్ లో జరిగింది, నేను క్లియర్ గా చూడలేదు. నెక్స్ట్ ఒక మళ్ళీ 15 days కి టెస్ట్ చేయిస్తాను. అప్పుడు వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను ఇది ఎలా యూజ్ చేయాలి, ఎంతవరకు యూస్ఫుల్ అని. ఇంతకీ ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా, 700 నుంచి 720 ఈ రేంజ్ లో ఉంటుంది. బీపీ మిషన్ కూడా వచ్చింది, కాకపోతే అది నేను హడావిడిలో వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానులేండి. ఇంకా ఇక్కడైతే నేను తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, బికాస్ బుడ్డోడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది. వంట కూడా చేశాను, కాకపోతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా వాడికి తినిపించాలంటే ఈ మధ్య నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది. ఎప్పుడో రేర్ గా బాల్కనీలో కూర్చొని తినిపించేదాన్ని ఇంతకు ముందు, కాకపోతే ఇప్పుడు ప్రతిరోజు బాల్కనీలో కూర్చొనే తింటున్నాడు, లేకపోతే తిన్నని చెప్తున్నాడు అనమాట. ప్రెసెంట్ నాకు వాడు అన్నం తినడం ఇంపార్టెంట్. సో వాడు తింటానంటే ఎక్కడికైనా వెళ్ళి తినిపిస్తాను. అన్నం స్మాషీగా చేసేసి కొంచెం రసం వేసి పెట్టాను అనుకోండి, ఒక 5-6 ముద్దలు తింటున్నాడు అంతే. నార్మల్ డేస్ లో నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు, కాకపోతే ఇప్పుడు మమ్స్ ఉన్నాయి కదా, మింగడం కొంచెం కష్టం అయ్యి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మిగతా అన్నం ఇంకా ఎంత గింజుకున్నా తిన్నన్నాడని ఇంకా కాకికి పెట్టేశాను. కాకిలు కూడా మా సైడ్ చాలా ఎక్కువ వస్తాయండి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా తింటాయి తెలుసా. వీటికి వాటర్ ఈ ఎండాకాలం ఎలా అయినా పెట్టాలి అనుకుంటున్నాను, చూడాలి ఈ వీకెండ్ ఎలా అయినా ప్లాన్ చేయాలి. లాస్ట్ వ్లాగ్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, బుడ్డోడికి స్నానం చేయించాము కదా, కంటిన్యూస్ గా 3 days చేయించాలి అన్నానా. ఇది 3rd day. ఈ రోజు పొద్దున్న కూడా తలకి స్నానం అయితే చేయించాము. ఆ రోజు మరి బాగా వీక్ గా ఉన్నట్టుంది, కంటిన్యూస్ గా పడుకుంటూనే ఉన్నాడు. పొద్దున్న కాసేపు పడుకున్నాడు, మళ్ళీ మధ్యాహ్నం కూడా అన్నం పెట్టిన తర్వాత పడుకోనన్నా అంటే కాసేపు అలా పడుకున్నాడు. ఈవినింగ్ 5:30-6 వరకు. మధ్యాహ్నం పడుకున్నప్పుడే అడిగాడు అనమాట, మమ్మీ నువ్వు నా కోసం ఐస్ క్రీమ్ చెయ్యు అని. సరే చేస్తాను నువ్వు పడుకుంటే అన్నా. ఇంకా ప్రశాంతంగా పడుకున్నాడు కదా. కానీ ఈ రోజు నాకు ఐస్ క్రీమ్ చేసే ఓపిక లేదు, అందుకనే ఇంకా మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ తెప్పించాను వాడి కోసం. మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ పేరు వినడమే కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు, అట్లీస్ట్ అది ఎలా ఉంటుందో లైవ్ గా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంతో తెలుసా, 90 రూపీస్. టేస్ట్ సేమ్ చాకో బార్ లాగా అనిపిస్తుంది, కాకపోతే విత్ క్రీమీ టెక్స్చర్. దీని ఫ్లేవర్ డిఫరెంట్, దాని ఫ్లేవర్ డిఫరెంట్ అనుకోండి. వాడు లేచాక ఐస్ క్రీమ్ ఇవ్వగానే సూపర్ హ్యాపీ అయిపోయాడు. ఇంకా వాడికి మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను కదా, మా కోసం అమూల్ది వెనిలా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇప్పుడు నేను, అమ్మ, డాడీ ముగ్గురం కూర్చొని ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ తిన్నాము. బయట ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి. వేడి గాలిపులు వస్తున్నాయి, గాలి వేస్తున్నా సరే వేడిగా ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు ఇంకా మేము కూడా ఐస్ క్రీమ్ తింటున్నాం. ఈ పూజా రూమ్ కర్టన్ అమ్మ కొట్టింది. ఇది యాక్చువల్ గా నా చున్నీ అనమాట. ఇంతకు ముందు డిజైనర్ ఫ్రాక్స్ కి ఇలాంటి పట్టు చున్నీలు ఇచ్చేవారు. నేనా పట్టు చున్నీలు యూజ్ చేసేదాన్ని కాదు, కానీ అవన్నీ జాగ్రత్తగా దాచి ఇలా కట్టెలు కొడుతుంది మా అమ్మ. అంతే అండి, సాటర్డే బ్లాగ్ అక్కడి వరకే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది సండే బ్లాగ్. ఈ రోజు పొద్దున్నే డాడీ బుడ్డోడికి తెలుగు నేర్పిస్తున్నారు. అంటే నేను కూడా తెలుగు నేర్పిస్తాను, కాకపోతే నేను అక్షరాలు రాసే విధానం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం వంకరగా రాస్తూ ఉంటాను. చూసే వాళ్ళకి అర్థమై చదువుతారు, కానీ మన పేరెంట్స్ రాసే ఆ ప్రాపర్ తెలుగు ఏదైతే ఉంటుందో అది వాడికి నేర్పించాలి అని చెప్పేసి డాడీని రాయించమన్నాను. ఒక 5 నిమిషాలు ఏమో అలా చదువుకున్నాడంటే మళ్ళీ ఇంకా పెట్ట సర్దేసి మమ్మీ డన్, ఐఎమ్ డన్ అంటున్నాడు అనమాట. చదువు విషయంలో నేను వాడిని పెద్దగా ఫోర్స్ చేయను, ఎందుకంటే మనం ఎంత ఫోర్స్ చేసి కూర్చోబెట్టి చదివినా వాళ్ళకి బుర్రలోకి వెళ్ళాలంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా చదవాలి కదా. సో వాడికి ఇంట్రెస్ట్ వచ్చి చదివినప్పుడే ఎంకరేజ్ చేస్తాను చదవమని.
ఇంకా సండే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్ కి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయడం అలాంటివి. బుడ్డోడు ఎప్పటి నుంచో అడుగుతున్న ఐస్ క్రీమ్ రెసిపీ అయితే ఈ రోజు మొత్తానికి చేస్తున్నాను. ఇది ఇంతకు ముందు మన చిన్నప్పుడు పాలైస్ అమ్ముతారు కదా, ఆ ఫ్లేవర్ లో ఉంటదన్నమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా మంచిగా నచ్చుతుంది. ఏం లేదండి, పాలు, మిల్క్ పౌడర్, కొంచెం పంచదార ఉంటే సరిపోతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక 2 కప్స్ మిల్క్ పౌడర్ లోని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెస్లే బ్రాండ్ మిల్క్ పౌడర్ యూస్ చేసినట్టున్నాను. మీరు ఏ మిల్క్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ లోపు నేను ఆల్రెడీ మిల్క్ ని బాయిల్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ యూజ్ చేసిన మిల్క్ వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. ఐస్ క్రీమ్స్ చేయడానికి ఇలా ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోవాలి. ఇంకా అందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా మరిగించాలి. అలా మరుగుతున్న పాలల్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గనక యాలకుల పొడి యాడ్ చేసుకుంటే అది కుల్ఫీ ఫ్లేవర్ లో వస్తుంది. బట్ నేను పాలైస్ మోడల్లో చేద్దాం అనుకున్నాను కాబట్టి వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఈ పాలు బాగా మరగాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేయండి. నాకైతే స్వీట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకనే ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే గనుక ఒక పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే ఇంట్లో ఏదైతే కుక్ చేస్తానో అందులో షుగర్ కానీ స్వీట్ ఎక్కువ యాడ్ చేయను. ఎందుకంటే బయట మనం ఏదో ఒకటి స్వీట్ తింటూనే ఉంటాం కదా, అందులో లాట్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అది ఎలానో కంట్రోల్ చేయలేము. అందుకనే ఇంట్లో వండిన వాటిల్లోనైనా నేను కొంచెం షుగర్ కంట్రోల్ చేస్తాను. ఇంకా పాలు మరుగుతూ ఉంటాయి, మధ్య మధ్యలో కలపాలి. ఈ లోపైతే నేను బుడ్డోడు ఇంకా పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేయడానికని వచ్చాము. నేను ఇలా కట్ చేస్తూ వాడిని హెల్ప్ చేయరా అని అడిగితే వాడు చూడండి ఎంత ఎట్టకారంగా మాట్లాడుతున్నాడు. కనిపించట్లేదు మమ్మీ, నువ్వు కట్ చేసింది ఇప్పుడు కనిపిస్తుంది. కావాలని పడిచేస్తుంది. మరి నేనేం చేసేది బేటా? నువ్వు కావాలని పడుస్తూ నేను పని మనిషిలాగా. పని మనుషులే పని చేస్తారా? ఇంకెవరు చేయరా? అయ్యి కింద పడిపోతాను బేటా. ఫోటో లింక్లో పడి ఓకేనా? అలాగే చాలే, ఈ రోజు వరకు ఇవి చాలు. ఫోటో లింక్లో పడి ఏ తాతి భయపడతారు, పడుకున్నారు. ఇంకా బాబు గారు అలా సతాయిస్తుంటే నేను నా పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అలా కంటిన్యూ చేశాను. మొత్తానికి ఒక 10 పచ్చిమిరపకాయల వరకు ఈ రోజు కట్ చేశాను. ఇంకా కట్ చేయాల్సినవి ఉన్నాయి, అది నెక్స్ట్ ఎప్పుడైనా కట్ చేద్దామని ఉంచేసా. ఈ లోపు పాలు కూడా బాగా మరిగిపోయాయి. మనం కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే ఏంటంటే పైన పేరుకున్న మీగడంతా కూడా ఆ పాలల్లో కలుస్తుంది. సో దట్ తింటున్నప్పుడు ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మనం తీసుకున్న కన్సిస్టెన్సీకి పాలు హాఫ్ వరకు మరిగితే సరిపోతుంది. వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి, బికాస్ అది చల్లారి కొద్దీ ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట. అప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్ లోకి వేసుకోవడానికి అలా కుదరదు. కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అది దగ్గరికి అయిపోతుంది. ఇంకా అది చల్లగా అవడానికని పక్కన పెట్టాను. ఈ లోపు ఒక హాట్ రెసిపీ ఏదైనా ప్రిపేర్ చేద్దామని అనుకొని ఇవి సంపింగ్ పూలో సన్నజాజులో ఏవో అంటారండి, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. మొత్తానికి అది ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్ గా అయితే ఇది ఒక స్వీట్ రెసిపీ, కాకపోతే స్వీట్స్ అంత ఎంకరేజ్ చేయను కాబట్టి ఇది హాట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ కలిపి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా అది మిక్సీ పడుతుందమ్మా. ఈ లోపు పాలు కూడా బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక గరిట హెల్ప్ తోని మౌల్డ్స్ లోకి యాడ్ చేసేసుకోవడమే. ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ ఒక 2 years బ్యాక్ అత్తయ్య డిమార్ట్ లో తీసుకున్నట్టుంది. కాస్ట్ అరౌండ్ లైక్ 60 రూపీస్ 70 రూపీస్. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి కరెక్ట్ గా 6 ఐస్ క్రీమ్స్ వచ్చాయి. పర్వాలేదండి. బయట ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అండ్ లాట్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. దాని బదులు మనం ఇంట్లోనే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయము. అండ్ అట్ ద సేమ్ టైం బయట తినేంత షుగర్ కాకుండా కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. దీన్ని బెల్లంతో రీప్లేస్ చేయొచ్చా అంటే ఏమో నాకు తెలియదండి. ట్రై చేద్దాం, బెల్లం యాడ్ చేసి వస్తుందో లేదో నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చూపిస్తానులేండి. ఇలా బ్యాటర్ అంతా మౌల్డ్స్ లోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. కంప్లీట్ డీప్ ఫ్రిడ్జ్ లో నైట్ అంతా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు హాట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం 1 కప్పు గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ కలిపి పెట్టిన పేస్ట్ అది కూడా యాడ్ చేసి అంతా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ డో వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకా తడిపి పెట్టిన పిండిని వెంటనే చపాతీలు చేసేసుకుంటే అయిపోతుంది. చపాతీ వీలైనంత సన్నగా చేసుకోవాలి, అంటే పల్చగా. ఇందాక చెప్పాను కదా ఇది ఒరిజినల్ రెసిపీ ఒక స్వీట్ అని చెప్పి. ఏం లేదండి, మైదా పిండి ముద్దని ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ లో చేసి దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత పైనుంచి పంచదార పాకం వేస్తాను అంతే. కాకపోతే నేను అదంతా హంగామా ఏం చేయకుండా జస్ట్ గోధుమ పిండితో చేద్దామని అనుకున్నా, దట్టు స్వీట్ కాకుండా హాట్ రెసిపీ లాగా.
ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే చపాతీ పిండిలా పావిన తర్వాత పైనుంచి కింద వరకు స్లిట్స్ లాగా పెట్టుకోవాలి. కంప్లీట్ ఎడ్జెస్ వరకు కాకుండా పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి రిమైనింగ్ పార్ట్ అంతా ఇలా స్లిట్స్ లాగా పెట్టాలి. ఇలా స్లిట్ చేసిన చపాతీని రోల్ లాగా చేసుకోవాలి. అంటే నేను చూపిస్తున్నాను చూడండి, ఈ ప్రాసెస్ లో కాకుండా ఒక సైడ్ నుంచి సగం రోల్ చేసుకొని ఇంకొక సైడ్ నుంచి సగం రోల్ చేసి రెండిటిని మధ్యలో కలపాలన్నమాట. అలా రోల్ చేసుకుంటే మీకు లోపల వరకు ఫ్రై అవుతుంది. బట్ ఇక్కడ నేను చేసిన ప్రాసెస్ రాంగ్ అయింది. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ నేను రోల్ చేసుకోలేదు, ఏకంగా మొత్తం రోల్ చేసేసాను కదా, కాబట్టి లోపల వరకు అది డీప్ ఫ్రై అవ్వలేదు, లోపలంతా పచ్చి పచ్చిగా అలా ఉండిపోయింది. ఆ తర్వాత అత్తయ్య వచ్చి నన్ను కరెక్ట్ చేసింది, ఇలా కాదు ఇలా చేయాలి అని. చూసారా ఎంత కాన్ఫిడెంట్ గా ఎడ్జెస్ కూడా కట్ చేస్తున్నాను, ఎందుకంటే రోల్ చేసేటప్పుడు ఎడ్జెస్ కొంచెం లావ్ అయిపోతాయి, మళ్ళీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేటప్పుడు వేగుతాయో లేవో అని చెప్పి ఎడ్జెస్ కూడా కట్ చేశాను. ఎంతో కాన్ఫిడెంట్ గా ఎడ్జెస్ కట్ చేశాను, కానీ అసలుదే సరిగ్గా వేగలేదు, లోపల అసలు ఏం వేగలేదు, పచ్చి పచ్చిగా ఉండిపోయింది. అప్పుడు అనిపించింది అయ్యో ఐ హావ్ డన్ అ మిస్టేక్, ఒకసారి అత్తయ్యకి కాల్ చేసి అడుగుంటే బాగుంది కదా. మధ్యలో మా అమ్మ కూడా నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేసిందండి బాబు. ఆవిడైతే నాకన్నా దారుణం, బండగా చపాతీ చేసేసి ఆ స్లిట్స్ కూడా లావుగా కట్ చేసి ఏదో మొత్తానికి ఒకటి రోల్ చేసింది. వెంటనే ఇంకా అమ్మ నీకు నమస్కారం, అర్జెంట్ గా లేసిపోయి నీకు మిగతా పని ఏదైనా ఉంటే అది చూసుకోమని చెప్పాను. అయ్యో ఆంటీకి ఏం తెలియదే, తను ఎలాగా అనుకుంటున్నారా, అస్సలు అలా ఫీల్ అవ్వద్దు, ఆంటీకి అన్నీ తెలుసు, కావాలనే చేస్తుంది ఆంటీ ఒక్కొక్కసారి, తెలుసా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని చెప్పినప్పుడు కరెక్ట్ గా చేసామనుకోండి, ఈ పని నువ్వు చేసే అమ్మా అని చెప్తారు కదా, కానీ అదే పని రాంగ్ గా చేసామనుకోండి, సచ్చినట్టు ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు, ఇంకెప్పుడు ఈవిడికి పని చెప్పరు. సో దట్ వాస్ ద ట్రిక్ అండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో దిస్ వాస్ ద ట్రిక్. ఏ వర్క్ మీరు ఆవిడకి అసైన్ చేసినా ఆవిడ ఈ ట్రిక్ ఫాలో అవుతుంది అనమాట. ఏమేనంటే సింపుల్ గా నాకు రాదు, నాకు తెలియదు, చేయమంటే చేస్తాను, ఇలా చేస్తాను, నాకు ఇలాగే వచ్చంటది, కానీ నేర్చుకుంటాను చేస్తానని మాత్రం ఆవిడ ఎప్పుడు అందు. సో మాకు కూడా వేరే ఆప్షన్ లేదు, కాబట్టి ఆవిడని ఎప్పుడు చేయమని చెప్పే అంత ధైర్యం కూడా నేను చేయను. అందుకే నేను ఆ పని నేను చేసుకుంటాను, మెయిన్ గా వంట విషయంలో. ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపు మా అమ్మ జాగ్రత్తగా డాడీతో ఒక పని చేయిస్తుంది. ఏంటంటే తమలపాకు చెట్టు డాడీతో జాగ్రత్తగా వేయిస్తుంది అనమాట. అయ్యో కాదు, మధ్యలో మట్టి కూడా ఎత్తింది చూసారా, సగం మట్టి తీసి బయట పెట్టింది మా అమ్మ ఎంతో కష్టపడి. మా నాన్న ఏముంది సింపుల్ గా మొక్కేసేసారు అంతే. అలా చెప్పాలి, లేకపోతే మా అమ్మ ఫీల్ అవుతుందండి బాబు. తమలపాకు మొక్క అండ్ మల్లి మొక్క ఒకేసారి తీసుకొచ్చాను. కుండీ రెడీగా ఉందని మల్లి మొక్క వేసేసాను, కానీ తమలపాకు మొక్కకి ఈ రోజు మోక్షం వచ్చింది. ఆఫ్టర్ 3 లాంగ్ వీక్స్ ఈ రోజు తెచ్చిన మొక్కని రీపాట్ చేస్తున్నారనమాట. సో ఇంతకు ముందు మా ఇంట్లో చాలా తమలపాకు మొక్కలు ఉండేటివి, కాకపోతే అవన్నీ నిద్రపోయాయి. హోప్ ఈ చెట్టు మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందాక నేను సన్నజాజిలో ఏవో చేశాను కదండి, సంపింగ పూలు. వాటిని ఏమంటారు, సన్నజాజిలా, సంపింగ పూల, పనస్తంలా, ఏంటో నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, ప్లీజ్ కరెక్ట్ మీ. మీకు గనుక వాటి పేరు ఏంటో తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఈ లోపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేశాము, అండ్ అవి ఒకటి తర్వాత ఒకటి ఎలా ఫ్రై చేస్తున్నాము. ఇక్కడ మీరు చూసారు కదా, సెకండ్ యాడ్ చేసింది అత్తయ్య చేసిందని. అది మంచిగా ఓపెన్ అయ్యి పువ్వులా విచ్చుకొని లోపల వరకు వేగి మంచి టేస్టీగా వచ్చింది, కరకరలాడుతూ. నేను చేసినవి బయట మాత్రమే క్రిస్పీగా ఉన్నాయి, లోపల మాత్రం ఇందాక చెప్పినట్టు పచ్చి పచ్చిగానే ఉన్నాయి. అత్తయ్య ఎలా ఫోల్డ్ చేస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏమంటే పిండి కలిపి చపాతీ చేసినంత వరకు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కటింగ్ దగ్గర నుంచి అత్తయ్య ఎలా చేస్తుందో చూసి అది ఫాలో అయితే గనుక మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ వచ్చేస్తుంది. పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ ఈవినింగ్ టైంలో ఉండాలి కదా, ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా అత్తయ్య ఎలా ఫోల్డ్ చేస్తుందో చూసేయండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకసారి రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మంచిగా స్నాక్ ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత ఈవినింగ్ అలా గోల్డ్ షాపింగ్ అని వెళ్ళాము జాసాలుకాస్ కి. ఏమంటే నేను బ్లాక్ బీడ్స్ ది ఒక బ్రాస్లెట్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఏమైనా మోడల్స్ వచ్చాయా అని చూడడానికి అని వెళ్ళాను. మనం ఏ పని మీద వెళ్తామో ఆ పని చేసుకొని రాము కదా, ఫస్ట్ వెళ్ళి సిల్వర్ దాంట్లో చూసాను ఏమైనా బ్రాస్లెట్స్ మంచి మోడల్స్ ఉంటే తీసుకుందామని. అక్కడ ఉన్న వాటిల్లో ఇది బాగా నచ్చింది. దీని కాస్ట్ అరౌండ్ లైక్ 2700 అన్నారు. కాకపోతే డాడీ తీసుకుంటే గోల్డ్ లో తీసుకో, సిల్వర్ లో మాత్రం వద్దని అన్నారు. బై ద వే డాడీ అమ్మ ఎవరు రాలేదు, నేను అనుష మాత్రమే వచ్చాము ఈ రోజు. డాడీ ఇంకా సిల్వర్ లో వద్దన్నారని చెప్పేసి డైరెక్ట్ గా నేను వచ్చిన పని అయితే ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ ఆ బ్రాస్లెట్స్ కేటలాగ్ లో ఇప్పుడు ఏదైతే బ్రేస్లెట్ పెడుతున్నారో అది తీసుకోవాలి అని నేను ప్లాన్ చేసుకుంటున్నాను.
ప్రస్తుతానికి బడ్జెట్ అయితే అస్సలు లేదు అండ్ గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా. చూడాలి ఎప్పటికి తీసుకుంటానో. చూసి వచ్చేసాను, ఇంకా తీసుకోలేదు. తీసుకుంటే గనక నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చూపిస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అలా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఇంకా బుడ్డోని చదివించడం స్టార్ట్ చేశాను. ఇంతే అండి, నా వీకెండ్ అయితే ఇలా జరిగింది. అనుకోకుండా షాపింగ్ అండ్ బుడ్డోడ్ కోసం నేను చేసిన కొన్ని రెసిపీస్ తో పాటు నా డే అయితే ఇలా గడిచిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.